హాయ్ అందరికీ చిలిపి మగుడు అల్లరి పెళ్ళాం సిరీస్కి వెల్కమ్. సిరీస్ రచయిత శ్రీ విజయదుర్గ, వాయిస్ ఓవర్ శ్రీ విజయదుర్గ. ఇక సిరీస్లోకి వెళ్ళిపోదామా? అత్తగారింట్లో అడుగుపెట్టిన అనన్య చిన్నగా ఒక్కోదానికి అలవాటు పడింది. ఆడపడుచులు వెళ్ళిపోవడంతో ఇల్లంతా ఖాళీ అయిపోయింది. ఉజ్వల్ పొలంకి వెళ్తా అని అనగానే అనన్యకు కూడా పొలం వెళ్ళాలని అనిపించింది. కానీ అడగడానికి భయంగా అనిపించి అడగకుండా కామ్గా ఉండిపోయింది. చక్రవర్తి గారు ఉజ్వల్తో అయితే సరే త్వరగా బట్టలు వేసుకునిరా అని చెప్పి బయటికి వెళ్ళి వీధి గుమ్మందులో నిలబడ్డారు. ఉజ్వల్ సరేనని టిఫిన్ తినడం పూర్తి చేసి రూమ్కి వెళ్ళి టీషర్ట్ వేసుకుని తాను కట్టుకున్న లింగిని తిరిగి సరిగ్గా కట్టుకుని అద్దంలో చూసుకుంటూ క్రాఫ్ దువ్వుకుంటూ ఉండగా అనన్య ఉజ్వల్ పక్కగా వెళ్ళి నిలబడి ఉజ్వల్ భుజం మీద తన కుడి చేత్తో ఒక వేలుతో చిన్నగా గీరుతూ తల వంచుకొని నిలబడింది. ఉజ్వల్ తల దువ్వుకుంటున్న దువ్వెనను పక్కనకి పెట్టి అనన్య వైపు తిరిగి ఏంటే గోకుతున్నావు, ఏదో తేడాగా కనిపిస్తుంది అన్నాడు. అనన్య మరీ మరేమో మరేమో అంటూ నాంచింది. ఉజ్వల్ అబ్బో ఇదెప్పటి నుంచే, నీ దగ్గర ఈ యాంగిల్ కూడా ఉందా, చెప్పు చెప్పు అని అనన్య రెండు చేతులు పట్టుకుని బెడ్ వరకు తీసుకెళ్ళి తను కూర్చుని అనన్య చేతుల్ని ఆడిస్తూ ఇప్పుడు చెప్పు ఏంటి విషయం అన్నాడు. అది మరేమో నేను మీతో పాటు పొలం వస్తానండి అని ఎంతో క్యూట్గా అంది అనన్య. అబ్బో మీ అవసరాలు వచ్చేసరికి మీ ఆడవాళ్ళు నోటి నిండా తేనె పోసుకుని మాట్లాడతారా ఏంటి, ఎంత తీయగా ఉంటాయో అని చిన్నగా నవ్వాడు. ఉజ్వల్ తనని ఏడిపిస్తున్నాడని కోపంగా ఉజ్వల్ చేతుల్లో నుంచి తన చేతుల్ని లాక్కుని ఇలా అంటే నాకు కోపం వస్తుంది, ప్లీజ్ నన్ను కూడా తీసుకెళ్లరు అంది. ఉజ్వల్ లేచి నిలబడి అనన్య ముఖాన్ని తన దోసిట్లోకి తీసుకుని చూడు బంగారు తల్లి, ఇప్పుడు నువ్వు ఈ ఇంటికి కోడలవన్నమాట, పైగా కొత్త కోడలు అనే ట్యాగ్ వేలాడుతుంది. సో అప్పుడే నీకు పొలానికి ఎంట్రీ లేదు, మళ్ళీసారి చూద్దాం, అర్థమైందా అన్నాడు. అనన్య చిన్నపిల్లల గారం కురుస్తూ నేను కూడా వస్తా అంది. ఉజ్వల్ అనన్య నెత్తి మీద చిన్నగా ముట్టి నీ తలకాయ్ ఎక్కడికి వచ్చేది, పొలం వెళ్ళడం అంటే ఏదో సినిమాల్లో చూసినట్టు ఉంటాయి అనుకుంటున్నావా, హాయిగా నీట్గా గంతులు వేసుకుంటూ పాటలు పాడుకోవడానికి ఉంటుందనుకుంటున్నావా, మూసుకొని అమ్మకు తోడుగా ఉండు, నిన్ను ఎప్పుడు ఎక్కడికి తీసుకుని వెళ్ళాలో నాకు తెలుసు అన్నాడు. అనన్య ఉజ్వల్ వైపు కోపంగా చూస్తూ చెప్తా మీ సంగతి తర్వాత, నన్ను తీసుకెళ్ళలేదు కదా అని చెప్పి మూతి తిప్పుతూ గది నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఉజ్వల్ అనన్య ఉక్రోషపడడం చూసి నవ్వుకుంటూ తన క్రాఫ్ మళ్ళీ సరిచేసుకుని బయట నుండి తండ్రి పిలుపు వినపడంతో నాన్నగారు వస్తున్నా అంటూ లింగి సర్దుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. అనన్య పరుగున ఉజ్వల్ దగ్గరికి వచ్చి చక్రవర్తి గారికి వినపడకుండా ఏంటండి ఇలానే వెళ్ళిపోతారా అంది. ఉజ్వల్ అనన్య మాటలకి పైనుంచి కిందకి ఒక లికి ఇచ్చి లేదే, ఊరి మిడిల్లో పెద్ద షాపింగ్ మాల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి 3 పీస్ సూట్ కొనుక్కుని నీట్గా టక్ చేసుకుని టై పెట్టుకుని వెళ్తాను, ఓకేనా అన్నాడు. ఉజ్వల్ మాటల్లో వెటకారానికి మూతి తిప్పుతూ పెహ్ అని మావగారికి కనపడకుండా అని వెనక్కి వెళ్ళిపోయి గుమ్మం దగ్గర నిలబడి ఉజ్వల్ వైపే చూసింది. ఉజ్వల్ ముద్దు పెడుతున్నట్టుగా పెదవులను పెట్టి ఉమ్మ అని ఫ్లయింగ్ కిస్ ఇచ్చి బైక్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేసి తండ్రిని ఎక్కించుకుని వెళ్ళిపోయాడు. అప్పటి వరకు చిరుబురులాడుతూ ఉన్న అనన్య ఉజ్వల్ ఫ్లయింగ్ కిస్ ఇవ్వగానే బ్లష్ అవుతూ వీధి తలుపులు దగ్గరికి వేసి ఇంటి లోపలికి వెళ్ళిపోయింది. సావిత్రి గారు అనన్య ఇద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వంట పూర్తి చేశారు. సావిత్రి గారు అనన్యకు ఉజ్వల్ చిన్ననాటి విషయాలను చెప్పారు. అనన్య శ్రద్ధగా అత్తగారు చెప్పే విషయాలన్నీ విని ఉజ్వల్ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. అత్తా కోడలు భోజనాల సమయం వరకు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ చిన్న చిన్న పనులను చక్కపెట్టుకుంటూ గడిపేశారు. మధ్యాహ్నం భోజనాల సమయానికి తిరిగి వచ్చిన తండ్రి కొడుకులకు అనన్య మంచినీళ్ళు అందించింది. ఉజ్వల్ అనన్య చేతిలో గ్లాస్ అందుకుని చిన్నగా కన్నుకొట్టాడు. అనన్య బెదురుగా అత్తగారు మామగారు ఎక్కడ చూస్తారోనని వాళ్ళ వైపు చూసి ఉజ్వల్ని కళ్ళతోనే వారించి
గ్లాస్ తీసుకుని లోపల పెట్టి వచ్చింది. ఉజ్వల్ చక్రవర్తి గారు కాళ్ళు కడుక్కుని రాగానే అనన్య, సావిత్రి గారు ఇద్దరికీ వడ్డాణాలు చేశారు. మగవాళ్ళ భోజనాలు అయిన తర్వాత అత్తాకోడలిద్దరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తిన్నారు. ఎండలో తిరిగి రావడంతో ఉజ్వల్ గదిలోకి వెళ్ళి అలా మంచం మీద పడుకోగానే నిద్రలోకి జారుకున్నాడు. అనన్య తినడం పూర్తయిన తర్వాత అత్తగారితో పాటు అన్నీ సర్ది హాల్లోకి వచ్చింది. సావిత్రి గారు కాసేపు వెళ్ళి నడుము వాల్చు, ఉదయం నుంచి నాతో పాటే తిరుగుతూ ఉన్నావు అని అనన్యను పంపించేశారు. అనన్య గదిలోకి వచ్చి తలుపులు దగ్గరగా వేసి ఉజ్వల్ పక్కగా వచ్చి కూర్చుంది. ఉజ్వల్ అప్పటికే నిద్రలోకి వెళ్ళిపోవడంతో పొద్దున్న వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చారు. నన్ను తీసుకుని వెళ్ళమని చెబితే ఏవో కుంటి సాకులు చెప్తారా, ఉండండి మీ పని చెప్తా అంటూ మంచంపై మోకాళ్ళ మీద ఉజ్వల్ వరకు పాకుతూ వచ్చి ఉజ్వల్కి అటు ఇటు చెరొక చెయ్యి వేసి ఉజ్వల్ ముఖానికి దగ్గరగా తన ముఖాన్ని తీసుకుని వచ్చింది. ఉజ్వల్ అమాంతం తన 2 చేతుల్ని అనన్య చుట్టూ బిగించి తన మీదకి లాక్కున్నాడు. అనన్య దబ్బని ఉజ్వల్ మీద పడిపోయింది. ఆ అని అరవబోతున్న అనన్యను ఉజ్వల్ తన నోటి నుంచి శబ్దం రాకుండా అమాంతం తనను పెదవులతో అనన్య పెదవులను మూసేశాడు. అనన్య కళ్ళు పెద్దవి చేసి ఉజ్వల్ని చూస్తూ నెమ్మదిగా ఆ ముద్దు మాధుర్యానికి మత్తుగా కళ్ళు మూసుకుని ఉజ్వల్ జుట్టులోనికి చేతులు పోనిచ్చింది. ఇద్దరూ కాసేపు ఒకరి స్పర్శను ఒకరు ఆస్వాదించుకుంటూ ఒకరి మైకంలో ఒకరు మునిగిపోయారు. కాసేపటికి మైకం నుంచి బయటపడిన అనన్య దూరం జరిగి పక్కన లేచి కూర్చుని తన 2 మోకాళ్లను దగ్గరగా లాక్కుని చుట్టూ తన చేతులను బిగించి మోకాళ్లపై తలపెట్టుకుని చిరుకోపంగా మొహాన్ని ఉంచుకొని నన్ను పొలం తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేదుగా, నాకు దూరంగా ఉండండి అంది. ఉజ్వల్ ఒక పక్కగా తిరిగి అనన్య నడుము వంపు దగ్గర చీర చెంగుని పక్కగా జరిపి తన మీసకట్టుతో అనన్య గిలిగింతలు పెడుతూ, అలాగా, సరే అయితే నువ్వు దూరంగా ఉండు, నేను మాత్రం ఇంత దగ్గరగా ఉంటాను అంటూ చెక్కిలిగింతలు పెట్టాడు. అనన్య కాస్త పక్కగా జరిగి ఇదే వద్దు, నన్ను బయటకు తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేదు అంది. ఉజ్వల్ మరింత పక్కగా వచ్చి ఎక్కడికే నిన్ను తీసుకెళ్లేది, పొలంలో ఏం జరుగుతుందో తెలుసా, తింగరి మొద్దు, కొబ్బరికాయలు దింపు తీస్తున్నారు, ఇప్పుడు తీసుకెళ్ళి పొలంలో వదిలితే నువ్వు తిన్నగా ఉంటావా, అటు ఇటు గెంతుతా అంటావు, ఏ కొబ్బరికాయ వచ్చి నెత్తి మీద పడితే గోలగోల చేస్తావు, అవసరమా మనకి, అయినా తోటకి నీరు పెట్టారు, అంతా చిత్తడిగా ఉంది, అదే సమ్మర్ సెలవులకు వస్తాం కదా, అప్పుడైతే పొడుగా ఉంటుంది, నడవడానికి సౌకర్యంగా ఉంటుంది, అప్పటికి నువ్వు పాతకోడలు అయిపోతావులే, కాబట్టి పొలం వచ్చినా ఊళ్ళో ఎవరు పెద్దగా పట్టించుకోరు అని అంటూ అనన్య నడుము చిన్నగా కొరికి వదిలాడు. అనన్య ఆ అని అరుస్తూ పక్కకి జరిగి ఉజ్వల్ వైపు తిరిగి మఠం వేసుకుని ఇలాగే ఏదో ఒకటి చెప్పి నన్ను కన్విన్స్ చేసేస్తున్నారు, అమ్మో అమ్మో ఇంకా ఇలాంటివి ఎన్ని చేస్తారో ఏంటో అని అంది. ఉజ్వల్ అనన్యనే ఇమిటేట్ చేస్తూ అమ్మో అమ్మో ఇలా ఏమీ చేయంలే అంటూ అనన్య ఒడిలో తలపెట్టుకుని నీకు సౌకర్యంగా ఉండి నేను తీర్చగలిగేదైతే నేను తప్పకుండా నువ్వు కోరగానే తీరుస్తాను, అలా అని గొంతెమ్మ కోరికలు కోరామని చూస్తే తెలుసుగా, అసలే లెక్చరర్ని బెత్తం తీసుకుని వాయించేస్తా అన్నాడు. అనన్య వెవ్వెవ్వే అని వెక్కిరిస్తూ ఉజ్వల్ జుట్టులోకి వేలు పోనిచ్చి కాసేపు సరదాగా కబుర్లు చెప్తూ ఉండిపోయింది. ఉజ్వల్ ఏదో గుర్తొచ్చినట్టుగా అనన్య పక్కన ఉన్న తన ఫోన్ అందుకొని ఫోన్లో బస్ టికెట్స్ చూసుకున్నాడు. అనన్య ఉజ్వల్ భుజం పైన తలవాల్చి బస్ టికెట్స్ ఎవరికండి, ఎవరు వెళ్తున్నారు అంది. ఉజ్వల్ అనన్య వైపు తిరిగి బస్ టికెట్ నాకేనే, రేపు రాత్రికే నా ప్రయాణం కదా అన్నాడు. ఉజ్వల్ రేపు రాత్రికి వెళ్ళిపోతాను అని చెప్పేసరికి అనన్యకి ఆటోమేటిక్గా కళ్ళ వెంట నీళ్లు కారిపోయాయి. ఉజ్వల్ ఫోన్ పక్కన పెట్టి ముందే చెప్పానుగా నీకు, నువ్వు ఇక్కడికి వచ్చిన 4 రోజుల్లో నేను వెళ్ళాలని, ఎల్లుండితో మరి నా సెలవులు అయిపోతున్నాయి, ఎలా ఉంటాను చెప్పు, వెళ్ళాక తప్పదు కదా, ఇప్పుడు వెళ్తేనే 1 వీక్లో నువ్వు అక్కడికి రాగలుగుతావు అన్నాడు. అనన్య ఉజ్వల్ గుండెల మీద వాలిపోయి ఏమోనండి, వారం రోజులైనా మీకు దూరంగా ఉండాలి అంటే నాకు ఎలాగో ఉంది, ఇప్పుడే నన్ను తీసుకెళ్ళిపోదురు అంది. ఉజ్వల్ అనన్య జుట్టు సరిచేస్తూ అది కాదురా, మామూలుగా అయితే తీసుకెళ్ళిపోవచ్చు, కానీ కొత్త కాపురానికి నిన్ను తీసుకువెళ్ళాలి అంటే మంచి చెడు చూడాలి కదా, అందుకే చూడు, వారం రోజులంటే టక్కమని తిరిగి వచ్చేస్తాయి, రేపంతా నీతోనే ఉంటానుగా, రేపు ఒక్క రాత్రికి ఇక్కడ ఉంటావు, ఆ తర్వాత రోజు ఉదయం మీ నాన్నగారు వచ్చి నిన్ను మీ ఇంటికి తీసుకుని వెళ్ళిపోతారు,
మీ ఇంట్లో ఉన్నావంటే మీ నాయనమ్మతో చెల్లెళ్ళతో నీకు టైం ఇట్టే గడిచిపోతుంది. ఓకేనా? బెంగ పెట్టుకోకు. తప్పదు కదరా! ఇప్పుడు నాకు ఉన్న సెలవులు వాడేశాను అనుకో, నువ్వు వచ్చిన తర్వాత నీతో స్పెండ్ చేయాలని ఉంటే సెలవులు పెట్టుకోవడానికి ఉండదు. నువ్వే చెప్పు మరి. ఈ వారం కూడా సెలవులు పెట్టేసుకుని ఇద్దరం కలిసి వైజాగ్ వెళ్దామా? లేక ఈ ఒక్క వారం ఎడబాటును అనుభవించి నువ్వు వైజాగ్ వచ్చిన తర్వాత ఆ వారం రోజులు సెలవులు వాడుకుంటూ మనిద్దరం హ్యాపీగా ఉందామా? నువ్వే డిసైడ్ చేసుకో అన్నాడు. అనన్య ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది. ఉజ్వల్ కూడా కాసేపు సైలెంట్గా ఉండిపోయి, చెప్పు మరేం చేయమంటావు? ఒకే ఒక్క సీటు ఉంది. లేట్ చేస్తే అది కూడా ఎవరో ఒకరు బుక్ చేసేసుకుంటారు. ఏ విషయం త్వరగా చెప్పు అన్నాడు. అనన్య నాకు రెండూ కావాలి అంటూ ఉజ్వల్ వైపు చూస్తూ అంది. ఉజ్వల్ చిన్నగా అనన్య డిప్ప మీద ఒకటిచ్చి, నీ తలకై రెండు ఎలా వస్తాయో తింగరి మొహం. అప్పుడు వాడు శాలరీ కట్ చేస్తాడు. అసలే కొత్త కాపురం, ఖర్చులు అలవాటు అయ్యే వరకు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఏ ఖర్చు వస్తుందో తెలియదు కదా. ఒక 2-3 నెలలు పోతే మనకి మంత్లీ బడ్జెట్ ఎంత కావాలి ఏంటి అనేది అర్థమవుతుంది. మూసుకుని చెప్పింది చెయ్యి. వారం రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో హ్యాపీగా ఎంజాయ్ చెయ్యి అని అంటూ బస్ టికెట్ బుక్ చేసుకున్నాడు. అనన్య గుర్రుగా ఉజ్వల్ వైపు చూస్తూ, ఏదో పెద్ద నా ఇష్టానికి అన్నట్టుగా నా ఆప్షన్ ఇచ్చి అడగడం ఎందుకో అంది. ఉజ్వల్ టికెట్ పేమెంట్ ఆప్షన్ వెరిఫై చేస్తూ, హలో మేడం, డెసిషన్ నీకే ఇచ్చా. పెద్ద తెలివైన దానిలాగా నాకా రెండూ కావాలి అని ఎవరు చెప్పమన్నారు? అందుకే తిక్కరేగి నేను అనుకున్నదే చేశా. ఎప్పుడైనా నేను ఒక్కసారే ఛాన్స్ ఇస్తా. బతిమాలడాలు బుజ్జగించడాలు నా దగ్గర కుదరవు. ముందుగా ఇది నువ్వు తెలుసుకో. సినిమాల్లో చూసినట్టుగా పెళ్ళాం వెనకాల పడి బుజ్జగించడం, అలకలు తెరచడం మన దగ్గర నడవవు. సో నువ్వు కూడా అలాంటివి ఊహించుకోకు అన్నాడు. అనన్య ఉక్రోషంగా ఉజ్వల్ వైపే చూస్తూ, రాక్షసుడా అని మనసులోనే అనుకుంది. ఉజ్వల్ అనన్య ఒడిలోనే ఉండి పేమెంట్ ఆప్షన్ సక్సెస్ఫుల్ అయిపోవడంతో ఫోన్ పక్కన వైపి పెట్టి తన వైపే కోపంగా చూస్తూ వేగంగా ఊపిరి వదులుతున్న అనన్యని చూసి, ఏంటే మనసులో బాగా తిట్టుకుంటున్నట్టున్నావు అంటూ అనన్య నడుము మీద చెక్కిలిగింతలు పెట్టి తన పొట్ట మీద చిన్న చిన్నగా కొరికి వదిలాడు. ఉజ్వల్ చక్కెరగింతలు పెట్టడం తన పొట్టపై కొరుకుతూ ఉంటే తన మీసాలు గుచ్చుకుని ఉక్కిరిబిక్కిరి అయిపోయి ఎగిరెగిరి పడింది. కిలకిలా నవ్వేస్తూ ఉజ్వల్ చుట్టూ చేతులు వేసి మంచం మీదకు వాలిపోయి ఉజ్వల్ని మీదకి లాక్కుంది. ఉజ్వల్ అనన్య మీదుగా తన గుండెల మీద తలపెట్టుకుని అనన్య చేతిలో చెయ్యి వేసి గట్టిగా పట్టుకుని, నాకు మాత్రం వారం రోజులు ఒక్కడనే ఉండాలంటే ఎంత కష్టంగా ఉంటుందో చెప్పు. నీకే నీ చుట్టూ ఎవరో ఒకరు ఉంటారు. అక్కడ నేను ఒక్కడనే ఉండాలి. నా కోసం నువ్వు ఏమైనా ఆలోచించావా? దొంగ మొహం అంటూ అనన్య బుగ్గ మీద చిన్నగా అనన్య చేతితోనే కొట్టాడు. అనన్య మరో చేతితో ఉజ్వల్ భుజం చుట్టూ వేసి పట్టుకుని, అందుకేనండి నాకు మీతోనే వచ్చేయాలి అనిపిస్తుంది. ఇన్నాళ్ళు అందరితోనూ సరదాగా ఉండి హఠాత్తుగా ఒంటరిగా ఉండాలంటే చాలా కష్టం. అక్కడ మీరు ఒంటరిగా ఎలా ఉంటారో అని అందరిలో ఉన్నా కూడా నేను ఒంటరిగానే ఫీల్ అవుతాను అని అంది. అనన్య మాటలకి ఉజ్వల్ తనని ఇంకా గట్టిగా హత్తుకుని, ఆ అవునురా, కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. మనం అన్ని పరిస్థితులని ఎదుర్కోవాలి, వాటిని అలవాటు చేసుకోవాలి. అన్నీ మనం కోరుకున్నట్టే జరిగితే అది జీవితం ఎందుకవుతుంది అని అలా కాసేపు మాట్లాడుకున్నారు. హాల్లో మాటలు వినిపించడంతో అనన్య మంచం దిగి తన చీర సరిచేసుకుని మరో గుమ్మం నుండి పెరట్లోకి వెళ్ళిపోయింది. ఉజ్వల్ చెరిగిన తలని నీట్గా దువ్వుకొని హాల్లోకి వచ్చేసరికి వాళ్ళకి దగ్గర చుట్టమైన వాళ్ళు వచ్చి ఉండడంతో వాళ్ళని పలకరించాడు. వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేసి వాళ్ళని పలకరించి అనన్యను వాళ్ళు ఏమవుతారో దాన్ని పరిచయం చేశాడు. అలా ఆ రోజు సరదాగా గడిచిపోయింది. అత్తవారింట్లో 3వ రాత్రి కూడా ఎంతో సంతోషంగా మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయేలాగా చేసుకున్నారు. తర్వాత రోజు ఉదయం నుంచి అనన్య ముఖంలో ఎంత దాయాలి అనుకున్నా తను దాచలేక ఉజ్వల్ వెళ్ళిపోతున్నాడు అనే బాధ దిగులు రూపంలో బయటపడింది. సావిత్రి గారు అనన్య పరిస్థితి అర్థం చేసుకుని, అమ్మా పనంతా నేను చూసుకుంటాను లేరా, ఎంత మనకే కదా, నువ్వు వెళ్ళి అబ్బాయికి ఏం కావాలో చూడు, రాత్రికే కదా ప్రయాణం, మరలా ఏమైనా మర్చిపోతాడు అని కోడల్ని కొడుకు దగ్గరికి పంపించేశారు. అనన్య గదిలోకి వచ్చేసరికి ఉజ్వల్ బెడ్ రెస్ట్కి ఆనుకుని ఫోన్లో కాలేజీకి సంబంధించిన మెసేజ్లను చూస్తూ ఉన్నాడు. అనన్య దిగులుగా వచ్చి ఉజ్వల్ పక్కగా కూర్చుని ఉజ్వల్ మోకాలు మడిచి ఉంటే దాని మీద తలపెట్టుకుని ఉజ్వల్ మొహం వైపే చూసింది. ఫోన్లో మెసేజ్లు చూస్తూనే కన్నెత్తి అనన్యని చూసి, ఏంటి అని కళ్ళెగరేశాడు.
అనన్య ఏమీ లేదు అని తల ఊపి అలాగే చూసింది. ఉజ్వల్ తన పని అయిపోవడంతో ఫోన్ పక్కన పెట్టి కాస్త ముందుకు వంగి అనన్య చుట్టూ చేతులు వేసి అనన్య ముఖం దగ్గరగా తన ముఖాన్ని తీసుకుని వచ్చి, ఏంట్రా అప్పుడే బెంగైపోయావా అంటూ తన ముక్కుతో అనన్య ముక్కును రాస్తూ అన్నాడు. అనన్య ఉజ్వల్ని హమాంతం హత్తుకుని, ఏమోనండి, ఎంత మనసుకు సర్ది చెప్పుకుంటున్నా వినడం లేదు, చాలా దిగులేస్తుంది అంది. ఉజ్వల్ అనన్యను అలాగే తన గుండెల మీద పడుకోబెట్టుకుని అనన్య వీపు మీద ఉన్న చేతిని జోకొడుతున్నట్టుగా చేస్తూ, నాకు అలాగే ఉందిరా, కానీ మీ ఆడవాళ్ళలాగా అన్ని ఫీలింగ్స్ని మేము పైకి ఎక్స్ప్రెస్ చేయలేము. అందుకే బిజీగా వర్క్ ఉన్నట్టుగా ఏవేవో పనులు చేస్తూ ఉంటాం. కానీ మీరేమో మిమ్మల్ని పట్టించుకోము, మాకు ఫీలింగ్స్ లేవు అని అనుకుంటారు. అసలు నిన్ను విడిచి వెళ్ళాలంటే ఇక్కడ అంటూ తన గుండె వైపు చూపించి, ఎంత నొప్పిగా ఉందో తెలుసా అన్నాడు. ఉజ్వల్ అలా అనేసరికి అనన్య ఉజ్వల్కు వెన్నలా కరిగిపోయి ఉజ్వల్ పెదవులను అందుకుని మధురమైన ముద్దును కానుకగా ఇచ్చింది. ఉజ్వల్ అనన్య ముద్దును ఆస్వాదించి, ఏంట్రా ఎలానూ వెళ్ళిపోతాను అనే కదా నన్ను టెంప్ట్ చేస్తున్నావు అన్నాడు. అలా ఏమీ కాదు అంటూ ఉజ్వల్ గుండెల్లో ఒదిగిపోయి వారం రోజుల్లో తనకి ఎప్పుడెప్పుడు ఫోన్ మాట్లాడాలి, ఎప్పుడెప్పుడు మెసేజ్ చేయాలి అన్నీ లిస్టు చదువుతూ ఉంటే ఉజ్వల్ అనన్యని తన గుండెల మీద నుంచి లేపి కూర్చోబెట్టి తన నోటికి అడ్డంగా చెయ్యి పెట్టి, అమ్మా మహాతల్లి, ఇక ఆపుతావా? ఎలాగూ వారం తర్వాత నీతో వేగక తప్పదు. కాస్త ఈ వారం రోజులైనా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు. అస్తమాటు ఫోన్ చేసి మెసేజ్లు చేస్తూ ఎందుకు చెప్పు? ఏమీ అవసరం లేదు అన్నాడు. ఉజ్వల్ అలా అనగానే అనన్య ఉజ్వల్ని చిన్నగా కొడుతూ, మీరెప్పుడు ఇంతే, మీ మాటలు ఏది నిజం ఏది సరదాగా అంటున్నారో అర్థం కావడం లేదు. ఇంతకు మునిపే ఇక్కడ బాధ వస్తుంది, అక్కడ బాధ వస్తుంది అని చూపించి సెంటి డైలాగులు చెప్పారు. ఇప్పుడేమో ఇలా అల్లరిగా మాట్లాడుతున్నారు అని కోపంగా లేచి ఆ రూమ్లో ఉన్న కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడింది. ఉజ్వల్ అనన్యని చూసి చిన్నగా నవ్వుకుని ఆ రూమ్లో ఉన్న సెల్ఫ్ దగ్గరికి వెళ్ళి ఒక బాక్స్ లాంటిది చేతిలో పట్టుకుని అనన్య వెనకగా వెళ్ళి తన మెడ మీద ముద్దులు పెడుతూ తన వెనక పెట్టుకున్న చేతిని అనన్య ముందుకు తీసుకుని వచ్చాడు. అనన్య ఉజ్వల్ చేతిలో ఉన్న బాక్స్ని చూసి కళ్ళు పెద్దవి చేసి ఆనందంతో గంతులు వేస్తూ, ఇది నాకేనా అంటూ ఎగ్జైటింగ్గా గట్టిగా అరిచింది. ఉజ్వల్ అనన్యని వారిస్తూ నోరు మూశాడు. అయినా ఆగకుండా జింక పిల్లలా పైకి కిందకి గంతులు వేస్తూ ఉంటే తన కాలి పట్టీలు గళ్ళు గల్లుమని శబ్దం చేశాయి. ఉజ్వల్ తల కట్టుకుని అనన్య అలా ఎగురుతూ ఉంటే అమాంతం నడుం పట్టుకుని తన మీదకి లాక్కుని పైకి ఎత్తుకున్నాడు. ఉజ్వల్ అనన్యని అలా ఎత్తుకోగానే ఎక్కడ పడిపోతానోనని ఒక చేత్తో ఆ బాక్స్ని పట్టుకుని ఉజ్వల్ చుట్టూ చేతులు వేసి, చాలా థ్యాంక్స్, ఈ ఫోన్ నా కోసమేనా అని అంది. ఉజ్వల్ అనన్య తలని తన తలతో ఢీకొట్టి, కాదే, ఈ వీధి చివరిలో ఒక అమ్మాయి ఉందిలే, నన్ను చాలా మిస్ అవుతుందంట, తన కోసం కొనుక్కొచ్చాను, మోడల్ ఎలా ఉందో చెప్తావని నీకు చూపిస్తున్నాను అన్నాడు. అనన్య ఉజ్వల్ ముక్కు మీద చిన్నగా కొరికి, ఇస్తారు అని అంటూ, దించండి, ఫోన్ ఎలా ఉందో చూడాలి అంది. ఏంటే దించేది, నీ తలకాయ ఓ జింక పిల్లలా ఎగురుతున్నావు, ఆ పట్టీలు చూసావా ఎంత శబ్దం వస్తుందో, ఇన్ని రోజులు నైట్ టైం మాత్రమే ఆ పట్టీలు తీసి పక్కన పెట్టాము, ఇకపై పగల కూడా తీయలేమో అన్నాడు. ఉజ్వల్ది అన్నది ఏంటో అర్థమయ్యి, చీ పొండి అంటూ ఉజ్వల్ నుంచి కిందకి జారి మంచంపై కూర్చుని ఆ బాక్స్ని ఓపెన్ చేసింది. అనన్య ఫోన్ బాక్స్ ఓపెన్ చేస్తూ ఉంటే ఉజ్వల్ అనన్య పక్కనే కూర్చుని తన భుజం మీద గడ్డం వాల్చి, ఎలా ఉంది ఫోన్, నచ్చిందా అని అడిగాడు. బాక్స్ ఓపెన్ చేసి ఫోన్ చేతిలోకి తీసుకుని, వావ్ చాలా బాగుంది అని అంటూ స్విచ్ ఆన్ చేసింది. ఫోన్ ఆన్ చేయగానే ఫోన్ స్క్రీన్పై ఉజ్వల్ అనన్య ఉన్న సెల్ఫీ పిక్ కనపడంతో అనన్య ఆశ్చర్యంగా, హే, ఈ ఫోటో ఎక్కడిది, అసలు ఎప్పుడు తీశారు అని అంటూ, అవును, ఇది నేను వైజాగ్ వచ్చినప్పుడు తీసిన ఫోటో కదా అని అంది. ఉజ్వల్ అనన్య మొహంలో ఆనందానికి మురిసిపోతూ అనన్య భుజం చుట్టూ చెయ్యి వేసి తనని దగ్గరికి తీసుకుని, అవును, అప్పుడు బీచ్లో మన ఇద్దరం కూర్చున్నప్పుడు తీసిన ఫోటో, మొన్న ఏదో అన్నావు కదా నాతోటి ఒక్క సెల్ఫీ కూడా తీయలేదు అని, అసలు ఈ సెల్ఫీ తీస్తున్నట్టే నీకు తెలీదు అన్నాడు. అనన్య సిగ్గుగా ఉజ్వల్ వైపు వాలిపోయి, చాలా బాగుంది అని అంటూ చూసుకుని తెగ మురిసిపోయింది. అందులో సిమ్ కూడా వేసి ఉండడంతో, అరే, ఇందులో సిమ్ కూడా వేసిందా అంటూ ఉజ్వల్ నెంబర్కి ముందుగా డయల్ చేసింది. ఉజ్వల్ ఫోన్ రింగ్ అయ్యేసరికి తన ఫోన్లో మై హార్ట్ అని నేమ్ డిస్ప్లే అవడంతో
అనన్య దాన్ని చూసి మురిసిపోతూ ఉజ్వల్ బుగ్గన గట్టిగా ముద్దు పెట్టేసింది. ఉజ్వల్ పెద్దగా నవ్వుతూ, మీ ఆడవాళ్ళకి సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా పట్టలేము. నీకు సంతోషం వస్తుంటే బుగ్గల మీద ముద్దులు పెట్టేస్తున్నావు, అదే కోపం వస్తుంటే ఆ బుగ్గల్నే కొరికేస్తున్నావు అంటూ అనన్య చుట్టూ చేతులను గట్టిగా నొక్కి పట్టాడు. అనన్య ఆ అని అరుస్తూ ఉజ్వల్ చేతులని కొద్దిగా వదిలించుకుని ఉజ్వల్ నెంబర్ని ఏమని సేవ్ చేసుకోవాలా అని ఆలోచించింది. ఉజ్వల్ కూడా తన నేమ్ ఏమని సేవ్ చేసుకుంటుందా అని కామ్గా అనన్య వైపే చూశాడు. అనన్య కాసేపటికి ఏదో గుర్తుకు వచ్చి స్వీట్ హార్ట్ అని ఉజ్వల్ నేమ్ని సేవ్ చేసుకుంది. అనన్య ఫోన్ చేతిలో ఉంటే మాట వినదని అనన్య చేతిలో ఫోన్ తీసి పక్కన పెట్టి తనని అలాగే మంచంపై వెనక్కి పడుకోబెట్టి చెంపలపై పడి కదులుతున్న వెంట్రుకలను చెవి పక్కగా పెడుతూ, అన్ను మరో మంచి ముద్దివ్వవా అన్నాడు. అనన్య సిగ్గుపడుతూ తల పక్కకు తిప్పుకుంది. అనన్య సిగ్గుపడుతూ ఉంటే ఉజ్వల్కి చాలా నచ్చి, ఇన్ని షేడ్స్ ఎలా ఉంటాయి మీ ఆడవాళ్ళలో? అప్పుడే నాతో మామూలుగా ఉంటావు, అప్పుడే సిగ్గుపడిపోతూ ఉంటావు, అప్పుడే కోపడతావు, అప్పుడే నేనంటే భయం అన్నట్టు ప్రవర్తిస్తావు, ఏంటిదంతా అన్నాడు. అనన్య సిగ్గుగా నవ్వుతూ, ఏమో బాబు నాకు తెలీదు అంటూ తన పక్కగా ఉన్న ఉజ్వల్ వైపు తిరిగి గట్టిగా హత్తుకుని ఉండిపోయింది. ఉజ్వల్ అనన్యను తన గుండెల మీదకు లాక్కుని తన పైన పడుకోబెట్టుకుని, బేబీ ఈ రాత్రి ఒక్కదానివే ఈ గదిలో ఉండగలవా అని అడిగాడు. ఆ మాటకు అనన్య కాసేపు డల్ అయిపోయి, ఏం పర్లేదులండి, ఒక రాత్రికేగా ఉంటాను అంది. సరే అయితే అని కాసేపు మాట్లాడుకుంటూ ఉండిపోయారు. గదిలోకి వచ్చి చాలా సమయం అవ్వడంతో అనన్య లేచి ఉజ్వల్ బట్టలు అన్నీ కూడా బ్యాగ్లో సర్ది ఒక పక్కగా పెట్టి హాల్లోకి వచ్చింది. అప్పటికే సావిత్రి గారు కూర్చుని ఉండడంతో అనన్య సావిత్రి గారి పక్కకి వెళ్ళి కూర్చుంది. అబ్బాయికి అన్నీ సర్దేశావా అమ్మా అని అడిగిన అత్తగారికి, అయిపోయింది అత్తయ్య, అన్నీ పెట్టేశాను, ఒకవేళ ఏమైనా ఉండిపోతే నేను వెళ్ళేటప్పుడు పట్టుకుని వెళ్తాను అంది. సరే, వారం రోజులు వాడికి ఇబ్బంది అవ్వకుండా కాస్త తినేవి అవి కూడా సర్ది పెట్టాను, ఆ బ్యాగ్ కూడా పెట్టు అన్నారు. సరే అత్తయ్య అంది. సరే, భోజనాల సమయం అవుతుంది, అబ్బాయిని పిలువు, అందరం భోంచేద్దాం అన్నారు. అనన్య గదిలోకి వెళ్ళి ఉజ్వల్ని పిలుచుకుని వచ్చేసరికి సావిత్రి గారు వంటనలు మొదలుపెట్టేశారు. నలుగురు కూర్చుని భోజనాలు పూర్తి చేశాక అంతా హాల్లోనే కూర్చున్నారు. చక్రవర్తి గారు కొడుకుతో, ఇప్పుడున్న రూమ్ మరీ చిన్నది, కాస్త పెద్ద ఇల్లు చూడు, కుదిరితే ఈ వారం రోజుల్లో చూస్తే మరీ మంచిది అన్నారు. అది కాదు నాన్నగారు, పెద్దిల్లు అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, ఇప్పుడు ఉన్నది కంఫర్ట్గానే ఉంది కదా, మా ఇద్దరికీ సరిపోతుంది అన్నాడు. మీ ఇద్దరి వరకు బాగానే ఉంటుందిరా, మేమెవరైనా వస్తే ఎక్కడ ఉండాలి? ఇన్నాళ్ళు అంటే నువ్వు ఒక్కడవే కాబట్టి పెద్ద ఇది లేదు, కానీ ఇప్పుడు అమ్మాయి కూడా వస్తుంది, అమ్మాయి కోసమని వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు వస్తారు, అప్పుడు ఎక్కడ ఉంటారు? అందుకే చెప్పింది చెయ్యి, అసలు ఈ పాటికి నువ్వు ఇల్లు చూసుకుని ఉంటే బాగుండేది, నువ్వు ఆలోచించుకుని ఉంటావు కదా అని అనుకున్నాను, మొన్న మీ మంజులక్క చెప్తే అర్థమైంది, నువ్వు ఆ ఇంట్లోనే ఉండాలి అని అనుకుంటున్నావు అని. బ్రహ్మచారి ఉండే ఇంటికిను సంసారం ఉండే ఇంటికి తేడా ఉంటుంది, కొన్ని అవుతాయి, నువ్వు అమ్మాయిని ఇబ్బంది పెట్టకూడదు, పని ఎక్కువ అవుతుంది అని ఉద్దేశంలో ఉన్నావు, కానీ అది కరెక్ట్ కాదు, కొంచెం పెద్ద ఇల్లు తీసుకో అని కాస్త గట్టిగా చెప్పారు చక్రవర్తి గారు. సరే నాన్నగారు, ఇప్పుడే నాకు తెలిసిన వాళ్ళకి చెప్పి పెడతాను, నేను ఉండే ఏరియాలో త్వరగానే దొరుకుతాయిలేండి, ఇబ్బంది ఏం లేదు అని అన్నాడు. సరే అయితే, మళ్ళీ ప్రయాణం ఉంది కదా, బస్సులో సరిగ్గా నిద్రపడుతుందో లేదో, కాసేపు వెళ్ళి నిద్రపో అని ఉజ్వల్ని పంపించేశారు. ఉజ్వల్ లేచి వెళ్ళగానే సావిత్రి గారు లేచి వాళ్ళ గదిలోకి వెళ్ళిపోవడంతో అనన్య కూడా నెమ్మదిగా ఉజ్వల్ దగ్గరికి వెళ్ళిపోయింది. అనన్య గదిలోకి వెళ్ళడమే ఉజ్వల్ మీదకి అమాంతం ఎగిరిపడింది. ఉజ్వల్ అనన్య రావడం గమనించకపోవడంతో తన మీద పడిన అనన్యను పడిపోనివ్వకుండా పట్టుకుని, అబ్బా రాక్షసి, చంపేశావు కదా, ఎప్పుడు ఎలా ఉంటావు నీకే తెలీదు, ఏంటి అంత హుషారు అన్నాడు. అనన్య ఉజ్వల్కి అటువైపుగా ఉన్న ఫోన్ని చేతికి తీసుకుని, ఇందుకంట అంటూ ఉజ్వల్ మీద నుంచి పక్కకు దిగిపోయింది. ఉజ్వల్ అనన్యను దిగనివ్వకుండా అలాగే పట్టుకుని, దొంగ మొహమా, ఫోన్ కోసమా ఈ వేషాలు, అయితే నీకు ఫోన్ ఇవ్వను, పట్టుకెళ్ళిపోతా అన్నాడు. అనన్య గుర్రుగా చూస్తూ, అవునా, అయితే పట్టుకుపోండి, నాకేం అవసరం లేదు, ఫోన్లో ఫీచర్స్ అవి ఎలా ఉన్నాయో తెలుసుకోవాలిగా, మళ్ళీ మీరు వెళ్ళిపోతే ఆ డౌట్స్ ఎవరు తీరు చెప్తారు అని అంటూ ఫోన్ ఓపెన్ చేసి ఒక్కొక్కటిగా చూస్తూ అడిగింది. ఉజ్వల్ తన భుజంపై పడుకుని ఉన్న అనన్య ముఖంపై తన పెదవులతోటి రాస్తూ అనన్య ప్రజెన్స్ని ఎంజాయ్ చేశాడు. సాయంత్రం వరకు సరదాగా గడిపేశారు. రాత్రి భోజనాలు అవగానే ఉజ్వల్కి సర్దిన బ్యాగ్ని తీసుకువచ్చి హాల్లో పెట్టింది.
అనన్య ముఖంలో నవ్వు లేకుండా అలా అని బాధపడకుండా మామూలుగా ఉండిపోయింది. సావిత్రి గారికి జాగ్రత్త అని చెప్పి అనన్యకు కళ్ళతోనే జాగ్రత్త ఏడవకు అని చెప్పి బ్యాగ్ తీసుకుని బయటికి నడిచాడు. అనన్య ఒక బ్యాగ్ తానే పట్టుకుని గుమ్మం దాటి బండి దగ్గర వరకు వచ్చింది. ఉజ్వల్ తండ్రి బండి ఎక్కి అనన్య చేతిలో ఉన్న బ్యాగ్ అందుకుని గుమ్మంలో నిలబడిన తల్లికి వెళ్ళొస్తానమ్మా అని చెప్పి అనన్యతో ఓకే బాయ్ అని పెదవులు చిన్నగా కదిపి ముద్దు పెడుతున్నట్టుగా ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. అనన్య చిరునవ్వు నవ్వి ఉజ్వల్కి సెండ్ ఆఫ్ ఇచ్చింది. తండ్రి బండి ముందుకు ఉరికించగానే ఉజ్వల్ ముందుకి కదిలాడు. ఉజ్వల్ తన కళ్ళ ముందు నుంచి కనుమరుగయ్యే వరకు అక్కడే నిలబడిన చూసిన అనన్య గేటు మూసి ఇంట్లోకి వచ్చి హాల్లోనే కూర్చున్న అత్తగారి దగ్గర కూర్చుంది. సావిత్రి గారు, అనన్య మీ నాన్నగారు రేపు ఎన్ని గంటలకి ఏ టైంకి వస్తున్నారో తెలుసా? నేను హడావిడిలో ఫోన్ చేసి మాట్లాడడమే మర్చిపోయాను అని అన్నారు. తెలీదు అత్తయ్య, నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మాట్లాడనే లేదు అని అంది. సావిత్రి గారు ఆశ్చర్యంగా అదేంటి వచ్చినప్పటి నుంచి చేయలేదా? సరిపోయింది, ఒకసారి ఫోన్ చేసి రేపు భోజనానికి ఇక్కడికి వచ్చేయమని చెప్పు అని చెప్పి నువ్వు వెళ్ళి పడుకో, మీ మావయ్య రావడానికి టైం పడుతుంది అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయారు. అనన్య గదిలోకి వెళ్ళగానే ఫోన్ తీసుకుని తండ్రి నెంబర్కి కాల్ చేసింది. అప్పటికే భోజనాలన్నీ ముగించుకుని హాల్లో తీరికగా కూర్చున్న సత్యప్రసాద్ గారు కొత్త నెంబర్ నుంచి ఫోన్ రాగానే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నారు. 4 రోజుల తర్వాత తండ్రి మాట విని నాన్నగారు ఎలా ఉన్నారు అని అడిగింది అనన్య. కూతురు మాట వినగానే సత్యప్రసాద్ గారు ఆనందపడిపోతూ వెళ్ళగానే మమ్మల్ని మర్చిపోయావా? అక్కడికి వెళ్ళి 4 రోజులకి మమ్మల్ని మర్చిపోయావంటే ఇక వైజాగ్ వెళ్తే అసలు గుర్తుండవన్నమాట అన్నారు. అదేం లేదు నాన్నగారు, ఇంట్లో వదిన వాళ్ళు ఉండడము ఆ హడావిడిలో మర్చిపోయా, కుదరలేదు అంది. సరే అబ్బాయి బయలుదేరిపోయారా? ఈ ఫోన్ ఎవరిది అని అడిగారు. అనన్య సంతోషంగా నాన్నగారు ఈ ఫోన్ నాదే, ఆయన నాకు కొనిచ్చారు అంది. సరే ఫోన్ ఉందిగా అని ఓ గేములు ఆడకు అన్నారు. అలా ఏం లేదు నాన్నగారు అని అంటూ అది సరే నాన్నగారు, రేపు మీరు ఎన్ని గంటలకు వస్తారు? అత్తయ్య మిమ్మల్ని భోజనానికి వచ్చేయమని చెప్పారు, అది చెబుదామని ఫోన్ చేశాను అని అంది. అవునా, సరే అయితే రేపు పొద్దున్న 10 అలా నేను బయలుదేరుతానులే ఇక్కడ అని చెప్పి ఫోన్ పెట్టేశారు. ముచ్చటగా అత్తవారింట్లో 3 రాత్రులు, తన ఇంట్లో 3 రాత్రులు పూర్తి చేసుకున్న ఉజ్వల్ ఒంటరిగా వైజాగ్ బయలుదేరి వెళ్ళాడు. పాపం 1 వీక్ ఒంటరిగా అనన్య పక్కన లేకుండా ఉండాలి. బ్రహ్మచారి ఒక్కసారిగా సంసారయ్యాడు. మరి వారం రోజులు ఎలా గడుపుతాడో ఏంటో. మరి ఎలాగా ఏంటి అని తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ కూడా మరి వినాలి కదా. మరి నెక్స్ట్ ఎపిసోడ్ వినాలంటే ఏం చేయాలి? మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చాలామంది ఎపిసోడ్స్ ఇంట్రెస్టింగ్గానే వింటున్నారు, కానీ ఎవ్వరూ ఫాలో అవ్వట్లేదు. ఫాలో కొడితేనే కదా నాకు కూడా అక్కడ ఫాలోవర్స్ కాస్త కనిపిస్తారు, నాకు ఇంకా ఉత్సాహం వస్తుంది. మీకోసం నేను ఇంకా కొత్త స్టోరీ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అది ఫుల్ దీనికి ఆపోజిట్లో ఉంటుందిలేండి. ఇంత సాఫ్ట్గా అయితే ఉండదు, ఫుల్ రొమాంటిక్గా యారోగెంట్గా ఉంటుంది. మీకు ఇంకా నచ్చేలా కూడా ఉంటుంది. అలాంటి స్టోరీ నేను స్టార్ట్ చేస్తాను. అండ్ నిన్నే మీకు అల్లరి దెయ్యమని ఇంకొక స్టోరీని కూడా నేను రిలీజ్ చేశా. అది షార్ట్ స్టోరీనే, 1 అవరే ఉంటుంది. దాన్ని కూడా ఒక లుక్ వేసి హ్యాపీగా నవ్వుకోండి. మరి అప్డేట్ ఎలా ఉందో అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా రిఫర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, నెక్స్ట్ పార్ట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. బాయ్.